రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే మున్సిపల్ ఆఫీస్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ఇరు వర్గాల పార్టీ కార్యకర్తలు అయితే తోసుకుంటూ వెళ్లిన పరిస్థితితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసు బారికేడ్లను సైతం లెక్క చేయకుండా ఇరు పార్టీల కార్యకర్తలు అయితే తోసుకుంటూ వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అక్కడ తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అయితే పోలీసులు పెట్టిన బారికేడ్లు సైతం తోసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం అయితే తుని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లాఠీ చార్జ్ చేసి మరి పోలీసులు మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులని కార్యకర్తలందరినీ కూడా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లాఠీలు పని చెప్పకపోతే మొత్తం టీడీపీ అటు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఈ ప్లేస్ను వదిలి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒకవైపు నుంచి తీసుకొస్తే రెండో వైపు నుంచి మొత్తం అంటే ఇప్పటికే చెలో వైసీపీకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అనేక ఇళ్లలో నుంచి చిన్న చిన్న దారిలో వేసి ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల్లో కూడా ఒక్కసారిగా దూసుకుని వచ్చారు. దీంతో మొత్తం మున్సిపల్ కార్యాలయం చుట్టూ అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది అసలు పోలీసులకు అసాధ్యంగా కనిపించినటువంటి నేపథ్యంలో ఒకనొక టైంలో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పి వచ్చినటువంటి పార్టీ నాయకులని కార్యకర్తలు అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఉండవంటూ నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాతావరణం ఉద్రిక్తం కాకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా, ఎందుకంటే ఉదయం నుంచి దాదాపుగా 8 గంటల సమయం నుంచి పోలీసులు అటు తుని మొత్తాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని లోపలికి రానిచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి దూసుకుని వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఒకనొక టైంలో పోలీసులు కూడా వీళ్ళందరినీ లాఠీ చార్జ్ చేసినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. అయితే మొత్తం పోలీసులు వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఉండకుండా ఉండేలాగా దయచేసి ప్లేస్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసి వెళ్లాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళందరినీ అటు టీడీపీ వైసీపీ సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా దూసుకుని వచ్చారు. భారీగా అక్కడ పెట్టినటువంటి బారికేట్లు అన్నింటినీ కూడా తోసుకుని ఒకరి మీద ఒకరు పడుతూ మరి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా తమ లాఠీలకు పని చెప్పారు. లాఠీలకు పని చెప్పి మొత్తం అందరూ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు దగ్గర ఉన్నటువంటి మొత్తం ఇప్పుడు వైసీపీ టీడీపీ కార్యకర్తలందరినీ బయటకు పంపించే పని అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నినాదాలు అయితే కొనసాగుతున్నాయి. అటు టీడీపీకి సంబంధించి అటు కార్పొరేటర్లు అయితే కౌన్సిలర్లు అయితే ఉన్నారు. అదేవిధంగా అటు వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళందరితోనూ ఎన్నిక అనివార్యం. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నిక అనేది జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎన్నికల అబ్జర్వరు రాహుల్ మీనా లోపల ఉన్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా దూసుకుని ముందుకు వచ్చినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. పోలీసులకి అటు రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలకు కూడా ఒక వాగ్వివాదం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఎవరూ లేకుండా అందరూ ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కసారిగా అంటే ఇప్పటి వరకు అన్ని ప్లేసెస్ని పోలీసులు పూర్తి స్థాయిలో పకడ్బందీగా వీళ్ళందరినీ లోపలికి రాకుండా అష్టదిగ్బంధనం చేసిన తర్వాత కూడా ఒక్కసారిగా అనూహ్యంగా దూసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నుంచి జనాలు రావడంతో రెండో వైపున ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా నినాదాలు చేస్తూ ఉన్నారు. నినాదాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళడానికైతే వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఆడవాళ్ళు అంటే మహిళా కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళకి మద్దతుదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా మనం ఒకసారి చూద్దాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఈ చైర్మన్ ఇంట్లో ప్రస్తుతం దాడిశెట్టి రాజా లోపల ఉన్నాడనే ఒక సమాచారం కూడా ఉంది. అటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం అందరూ కూడా దాడిశెట్టి రాజా అసలు ఎందుకు రావాలి, ఎందుకు ఇక్కడ ఉండాల్సిన పని ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నటువంటిది అయితే మనమైతే విజయంలో చూడొచ్చు. ప్రస్తుతం దాడిశెట్టి రాజా అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి ఇంటి వైపు మొత్తం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు వీళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నటువంటిది మనం
మనం అయితే విజువల్లో చూడొచ్చు. అయితే మొత్తం వచ్చినటువంటి ఇప్పటి వరకు కూడా కొంత కంట్రోల్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు వీళ్ళందరికీ సంబంధించి దీన్ని కొంతవరకు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వచ్చినటువంటి వాళ్ళని చాలా వరకు పోలీసులు వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు ఇక్కడికే ఎందుకు వస్తున్నారు, లోపల జరుగుతున్నటువంటిది ఎందుకు జరగాలి, కానీ మీరు అందరూ కూడా ఇదే రూట్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు కేవలం టీడీపీ నాయకులే పగబెట్టండి కొడుతున్నారు పోలీసు వాళ్ళు. ముస్లిం వాళ్ళు పొడిచాలు వచ్చిన దారెంట్ పోయి వాళ్ళు కూడా కొడుతున్నారు. ఆయన టీడీపీ వాళ్ళు దెబ్బలుతున్నారు, వైఎస్ఆర్ గారు ఇవాళ టీడీపీలో ఇవాళ దెబ్బలుతున్నారు. లోకేష్ గారు టీడీపీ వాళ్ళని కొట్టండి రా అని పంపారా, లేకపోతే మీరు గొడవ లేకుండా సర్దిద్దండి అని పంపారా? ఎవరికి జనాలకు అర్థం అవట్లేదు, పారిపోతున్నారు టీడీపీ వాళ్ళు. ఇంకా ఇక్కడ నిలబడలేక ఈ పోలీసు వారు చేసి దౌర్జన్యానికి ఎందుకు అసలు ఇంతమంది పబ్లిక్ ఒకసారి ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? మా నెంబర్లే ఓటు వేయించలేదు. ఇతర జిల్లాల నుంచి రౌడీని తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేస్తా ఉంటే స్థానికంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? స్థానికంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మనం ఒకసారి రౌడీస్ ఎక్కువ దిగారు, వాళ్ళని మామూలు పోలీసులు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, వాళ్ళని వదిలేస్తున్నారు ఫ్రీగా. అది మాత్రం తెలుసుకోండి. రమ్మన్నాడండి కాకినాడ జిల్లాలో రౌడీలందరినీ రమ్మన్నాడు డాక్టర్ రాజా గారు. జిల్లాలో రౌడీలందరినీ తాడిశెట్టి రాజా గారు రమ్మన్నారు ఇక్కడికి. రాజా అందరు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వైసీపీ వాళ్ళ కంటే టీడీపీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే దీన్ని అడ్డుకోవడానికి వచ్చారా? అడ్డుకోవడానికి మేము వచ్చామండి. రౌడీలు అడ్డుకోవడానికి మేము వచ్చాము. రౌడీ ఇచ్చామని చేస్తామని చూస్తాడు ఆయన. ఎట్టి పరిస్థితి జరగదు. ఈ రోజు అసలు ఎన్నిక జరుగుద్దా? ఏం చెప్తారు అసలు? జరుగుతుందండి. ఆయన దాసులు కౌన్సిలర్ అందరినీ వదిలేస్తే సక్రమంగా జరుగుతుంది. టీడీపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. పోలీసులు కూడా చాలా వరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ వైసీపీ అందరినీ ఖాళీ చేస్తే ఎన్నిక జరిపిస్తామని చెప్తున్నారు. మద్దతు ఇస్తున్నారు పోలీసు వాళ్ళు, వైసీపీకి మద్దతు ఇస్తున్నారు పోలీసు వాళ్ళు. సో చూడొచ్చు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా చూస్తే ఇక్కడ కేవలం పోలీసులంతా కూడా వైసీపీకే మద్దతుగా ఇస్తున్నారు తప్ప టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. లాఠీలు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీదే లాఠీలు జులిపిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క నుంచి మొత్తం అటు పోలీసులు భారీగా మోహరించినా కూడా వచ్చినటువంటి టీడీపీ అదేవిధంగా వైసీపీ కార్యకర్తల నాయకుల విషయంలో కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. దాడిశెట్టి రాజా మనము అంటే ఉదయం నుంచి చూపిస్తున్నాం మున్సిపల్ కార్యాలయం వెనుకున్నటువంటి చైర్మన్ ఇంట్లో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా లోపల ఉన్నాడని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాడిశెట్టి రాజా ఆ ఇంట్లో నుంచి బయటికి రావాలి, అదేవిధంగా కౌన్సిలర్లు అందరూ కూడా లోపలే ఉన్నారు కాబట్టి ఆ కౌన్సిలర్లందరినీ ఓటైనడానికి బయటికి రావాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దాడిశెట్టి రాజా ఉన్నటువంటి ఇంటి వైపు దూసుకు వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు మొత్తం అందరినీ కూడా నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన విజువల్లో కూడా చూడొచ్చు కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ లోనే ప్రస్తుతం అయితే దాడిశెట్టి రాజా ఉన్నాడనే ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పటికే అటు చెలో తునికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అటు అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణలో కూడా అటు కాకినాడ నుంచి కొంతమంది రౌడీలను ఇక్కడికి దించి టీడీపీ మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు అందరినీ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మొత్తం అటు టీడీపీ ఒకవైపు నుంచి వైసీపీ మరోవైపు నుంచి దూసుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఒకానొక టైంలో వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అయింది. ఈ నేపథ్యంలో ఒక అంటే సహనం కోల్పోయి, ఎందుకంటే అటు పోలీసుల మీద కూడా తిరగబడుతూ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా లాఠీలకు పని చెప్పి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికీ లోపలికి వచ్చినటువంటి పోలీసులందరినీ కూడా పోలీసులంతా వచ్చినటువంటి పార్టీ నాయకుల్ని కార్యకర్తలు అటు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు వీళ్ళందరినీ ఈ మున్సిపల్ కార్యాలయం ప్రైమిసెస్ అంతా కూడా ఖాళీ చేసి వెళ్లాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే ఎన్నిక జరుగుతుందో లేదా అనేది కొంత అనుమానం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే లోపల వైసీపీకి సంబంధించినటువంటి అటు కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఓటేయడానికి రాణిస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో వీళ్ళందరినీ కూడా ఖాళీ చేస్తే ఎన్నిక జరిగే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే ఈ ఎన్నికకి సంబంధించి 10 గంటలకి ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యి 11 గంటల వరకు వీళ్ళకి ఒక సమయం ఇస్తారు. 11
గంటలలోపు ఎంతమంది పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్ లోపలికి వస్తే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించే అవకాశం అయితే ఉంది. అయితే ఎలక్షన్ అబ్జర్వర్గా ఉన్నటువంటి రాహుల్ మీనా ఐఏఎస్ ప్రస్తుతం తన విచక్షణాన్ని ఉపయోగించి ఇక్కడ వివాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక గంట సమయం ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే 12 గంటల సమయం దాటిన తర్వాత లోపల కనుక ఏ ఒక్కరు రాకపోతే ఈసారి కూడా ఎన్నిక జరగడం క్యాన్సిల్ అవుతుంది. తర్వాత దీన్ని ఎలక్షన్ కమిషన్కి నోట్ రాసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఖచ్చితంగా ఎలక్షన్ జరిపి తీరాలని భావిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంత ఏర్పాటు చేసినా కూడా అటు తునితో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం అంతా కూడా అటు తుని మున్సిపల్ కార్యాలయానికి దూసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటిది అయితే మనము చూడొచ్చు. ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే మొత్తం అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఏమి అసలు ఎలక్షన్ జరిగే పొజిషన్ ఏమైనా ఉందా లేదా? ఇంతమంది వచ్చినా కూడా కొంత శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది కదా. మేము కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలి. కౌన్సిల్ అందరూ కూడా కౌన్సిల్ హాల్కి వస్తే అక్కడ మెజార్టీ బట్టి ఎవరు మెజార్టీ అనేది నిర్ణయించేది ఎలక్షన్ కమిషను. ఆ ప్రజాస్వామ్యబద్ధంగా రెండురా బాబు అంటుంటే రావట్లేదు. అసలు టీడీపీకి సంబంధించినటువంటి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, వైసీపీకి సంబంధించిన ఎంతమంది ఉన్నారు, అంటే టోటల్గా ఉన్న వాళ్ళంతా అసలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆల్రెడీ కౌన్సిల్ హాల్కి వెళ్ళారు, వైసీపీలో ఎక్కడున్నారో మాకు తెలియదు. టీడీపీ మాత్రం ఇప్పుడు కౌన్సిల్కి వెళ్ళారు ఆల్రెడీ. అంటే ఈ ఎన్నిక జరగకుండా నిలుపుదల చేయాలని వైసీపీ వ్యూహంలో భాగంగా వెళ్ళాలని రానివ్వట్లేదు అనుకోవచ్చా? వైసీపీ భావం ఏంటంటే ఎలక్షన్ జరగకూడదు, ఎన్నిక అవ్వకూడదని ఆలోచన. మాకైతే ఎన్నిక జరగాలి కాబట్టి రమ్మంటున్నాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతుంది, ఇంతమంది ఒకేసారి పబ్లిక్ అంతా వస్తే కొంత శాంతి భద్రత కూడా విఘాతం కదా. ఎందుకు పార్టీకి సంబంధించినటువంటి ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా కొంత సమయం పాటించాల్సిన అవకాశం ఉంది. ఎందుకు మరి ఇంతమంది దూసుకొచ్చి ఒక ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేస్తున్నారు? ఇప్పటికే సమన్వయం పాటించారు, చాలా వరకు నచ్చ చెప్పారు. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు వాయిదా పడింది కాబట్టి కార్యకర్తలు ఒక ఉద్రేకం వచ్చి వస్తున్నారు తప్ప, అదే తునికి నియోజకవర్గ ప్రజలు చాలా మంచోళ్ళు, శాంతియుతంగానే చేయడానికి చూస్తారు. ఖచ్చితంగా ఎన్నిక జరిగి తీరుద్ది అనుకుంటున్నారు. ఎందుకంటే 1 గంట దాటితే ఎన్నికల ప్రొసీడింగ్స్ మొత్తం అంతా కూడా ముగిసిపోయే అవకాశం ఉంటుంది. ఎన్నిక జరిగే అవకాశం ఉందా? అయితే తెలుగుదేశంలో వచ్చారు, వైఎస్ఆర్లో వస్తే ఎలక్షన్ జరుగుతుంది, లేకపోతే వాయిదా పడుతుంది. మీకు సంబంధించిన మొత్తం ఆ కౌన్సిలర్లు అందరూ లోపలే ఉన్నారు, 10 మంది లోపల ఉన్నారు. అందరూ కూడా కౌన్సిలర్లో ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ రాలేదు. ప్రస్తుతానికి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మొత్తం అంతా కూడా టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అంటే వీళ్ళంతా కూడా మొత్తానికి అటు వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే కావడంతో ముఖ్యంగా చూస్తే తర్వాత వీళ్ళకి సంబంధించి అటు టీడీలో కొంతమంది వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఉంది. మిగిలినటువంటి వాళ్ళు అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన రాజమండ్రి ప్రతినిధి శంకర్ నాతోనే ఉన్నారు. శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, చూస్తున్నట్లయితే తునిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చూసుకోవచ్చు, టీడీపీ కార్యకర్తలని పోలీసులు అయితే నిలువరిస్తున్నా కూడా ఎక్కడ ఆగని పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా. ఇప్పటికే ఎదర బ్యారికేడ్ని దాటుకుని సుమారుగా 100 మీటర్ల లోపల కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా టీడీపీ కార్యకర్తలని నిలువరించలేకపోతున్నారు పోలీసులు. భారీ ఎత్తుగా చేరుకున్నారు, వైసీపీ కౌన్సిలర్ని దాచిపెట్టారు, వారందరూ బయటికి రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు మనం విజువల్స్లో, ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. క్లియర్గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎంత నిలువరించినా కూడా ఎక్కడ కూడా టీడీపీ నాయకులు కానీ ఆగే పరిస్థితి లేదు. అయితే పోలీసులు మరింత ప్రొడక్షన్, ఇప్పటికే 250 మంది పోలీసులతోటి పికెటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా క్లియర్గా చూడొచ్చు మనం ఎక్కడ కూడా నాయకులు ఎవరో కూడా ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. క్లియర్గా చూసుకోవచ్చు, టీడీపీ నాయకులందరినీ కూడా పోలీసులు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇప్పటికే వైసీపీ కౌన్సిల్ కేంద్ర బయటికి వచ్చినా కూడా టీడీపీ వారందరూ కూడా ఒక్కసారిగా ఒక్కమ్మడిగా పరిగెత్తుకుని రావడంతో భయపడి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకోవచ్చు క్లియర్గా ఈ రోజు కూడా ఎలక్షన్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్థాయికి మించి 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా గుంపులుగా జనాలు ఉండకూడదు అని తెలిసినప్పటికీ కూడా భారీ ఎత్తుగా టీడీపీ కార్యకర్తలు ఇక్కడ చేరుకోవడంతో పూర్తిగా అయితే పోలీసులు కూడా లాఠీ చార్జ్ కూడా చేసే స్థితికి కూడా వచ్చింది. ఎందుకంటే డైరెక్ట్గా వైసీపీ చైర్మన్ సుధారాణి ఇంటికి వెళ్లేందుకైతే టీడీపీ కార్యకర్తలను కూడా ప్రయత్నించినది ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు, బ్యారికేడ్ల అవతలకి కార్యకర్తలందరూ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. చూడొచ్చు క్లియర్గా మనం విజువల్స్లో. ఇప్పుడు చూసుకున్నట్లయితే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎలక్షన్కి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు ఇంకా ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా టీడీపీ నాయకులు అందరూ కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి చేరుకున్నారు. అయితే వీరందరూ కూడా చూడొచ్చు. అంటే చెప్పండి అసలు ఏంటి, ఎన్ని రోజులు జరుగుతుంది అసలు?
ఏమైంది చూడొచ్చు. వారందరూ కూడా లోపలికి పంపించాలంటూ కూడా పోలీసులతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎవరు మాట్లాడడం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా పోలీసులు మమ్మల్ని లోపలికి అలౌ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా చూసుకున్నట్లయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే తునిలో ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే పోలీసులు లాఠీ చార్జ్ చేసే వరకు కూడా వచ్చింది అని కూడా మనం క్లియర్గా విజువల్స్లో చూసాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ రవితో శంకర్, బిగ్ టీవీ. ఆ కంట్రోల్ అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క నుంచి ఈ పోలీసులు ఎవరికి వాళ్ళనే ప్రతి ఒక్కరిని కూడా లోపలికైతే వీళ్ళైతే పంపిస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలనేది ప్రస్తుతం అయితే పోలీసులు చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం. ఉద్రిక్త వాతావరణం ఉంటే ఖచ్చితంగా ఎన్నిక వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి అంటే ఇది రెండోసారి, అంటే 2 దఫాలుగా నోటిఫికేషన్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది 4వ ఎన్నిక జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు 18 మంది కనుక ఖచ్చితంగా ఉంటే అటు ఎన్నిక అనేది అనివార్యం అవుతుంది. ఇప్పటికే వైసీపీకి 18 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ దగ్గర 10 మంది కౌన్సిలర్లు అయితే ఉన్నారు. 10 మంది కౌన్సిలర్లు కూడా ప్రస్తుతం ఎలక్షన్ హాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కౌన్సిల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియదు అనేది ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ అయితే ఉంది. సో దీనితో వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడానికి పోలీసులు అయితే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. ఎక్కడికక్కడ ఒక్కసారిగా పోలీసుల్ని దాటుకుంటూ ఆ బారికేట్లన్నింటినీ దాటుకుంటూ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతో పోలీసులు మరొకసారి అందరితోనూ ఒకానొక టైంలో పోలీసులు విశిక్షణ కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అందరూ కూడా దూసుకుని ఒకరి మీద ఒకరు పడుతూ దూసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతా అనేది కొంతవరకు భయపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో కొంత లాఠీలు జులిపించి మొత్తం క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం దగ్గర దాదాపు 100 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ప్రస్తుతం అయితే పోలీసులు ఈ ప్లేస్లో నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 12 గంటల సమయం దాటితే ఖచ్చితంగా ఎన్నిక ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో ముగింపు దశకు వస్తుంది. 1 గంట తర్వాతకి ఎన్నిక అనేది ముగిసిపోతుంది. 12 గంటల లోపు కౌన్సిలర్లు ఎవరు లేకపోతే ఈసారి ఖచ్చితంగా మరొకసారి ఈ ఎన్నిక వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో అటు టీడీపీకి సంబంధించినటువంటి ఆ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు రాకపోవడంతో కొంత ఇక్కడ సందిగ్ధత అయితే ఉంది. అసలు వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాడిశెట్టి రాజా సమక్షంలో వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అంతా ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించాలి. వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే కౌన్సిల్కి వస్తే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుందని టీడీపీ అయితే పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి 10 మంది కౌన్సిలర్లు కూడా ప్రస్తుతం కౌన్సిల్ హాల్లో అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. మరి వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎక్కడున్నారనేది ప్రస్తుతం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా అటు చైర్మన్కి సంబంధించి తుని మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దాడిశెట్టి రాజా ఇంటి దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేలాగా పోలీసులు అయితే భారీగా ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేసి కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ మాత్రమే దాడిశెట్టి రాజాతో పాటుగా దాడిశెట్టి రాజా అయితే ప్రస్తుతం ఆ చైర్మన్ ఇంట్లో ఉన్నారనే సమాచారం అయితే ఉంది. ఒక దాడిశెట్టి రాజానే ఉన్నాడా, దాడిశెట్టి రాజాతో పాటుగా ఉన్నటువంటి మిగిలిన కౌన్సిలర్లు అందరూ ఇక్కడే ఉన్నారనేది ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సమాచారం లేదు. కౌన్సిలర్లంతా కూడా మరొక 20 నిమిషాల్లో కనుక కౌన్సిల్ హాల్కి రాకపోతే తర్వాత వాళ్ళెవరో ముందుకు వచ్చినా కూడా లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఎన్నికల ప్రొసీడింగ్స్ ప్రకారం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలోపు ఖచ్చితంగా అయితే కౌన్సిలర్లంతా లోపలికి రావాలి. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళని ఓటింగ్ చేయడానికి వైస్ చైర్మన్ ఎన్నికకి అనుమతించే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్ల సమాచారం లేకపోవడంతో కొంతవరకు అది సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కనిపిస్తున్నటువంటి అంటే దాడిశెట్టి రాజా ఉన్నాడనే సమాచారంతో చైర్మన్ ఇంటివైపు మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా దూసుకుని వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కొంత కంట్రోల్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అటు కౌన్సిలర్లు కనుక కౌన్సిల్ లోపలికి వైసీపీకి సంబంధించిన వాళ్ళు కనుక లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వైపుకి తిప్పుకుంటారనే భయం
భయం కూడా వైసీపీలో ఉన్నటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఏ ఒక్కరిని కూడా ఈ 17 మందికి సంబంధించి మొత్తం వీళ్ళందరూ ఎక్కడున్నారో ఏంటనేది తెలిసే అవకాశం లేకుండా ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 250 మందికి పైనే పోలీసులు మొత్తం అన్ని రూట్లని అష్టదిగ్బంధం చేసినా కూడా ఒక్కొక్క ఇళ్లలో నుంచి చిన్న చిన్న దారుల్లో నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటి టీడీపీ వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా అయితే ఇక ఈ మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాడిశెట్టి రాజా అటు చైర్మన్ ఇంట్లో ఉన్నారనే సమాచారం ఉండడంతో పోలీసులు మొత్తం బయటికి రాకుండా దాడిశెట్టి రాజా ఉన్నటువంటి ఇంటిని ఎక్కడికక్కడ పోలీసులు అయితే తమ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం తుని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం కూడా పోలీసులు అయితే అడ్డుకుని నోటీసులు ఇచ్చి వెనక పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ ఒక బలమైనటువంటి ఆరోపణ చేస్తుంది. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడానికి ప్రధానమైన కారణం వైసీపీకి సంబంధించినటువంటి కాకినాడ నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చారు. అసలు అటు తుని మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఈ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉందనేది టీడీపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే వైసీపీ కూడా మరో ఆరోపణ చేస్తుంది. మాకు సంబంధించిన పూర్తి స్థాయి కార్పొరేటర్లు అందరినీ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళైతే టీడీపీ బలవంతంగా లాక్కుంటుంది కాబట్టి మేము బయటికి రానివ్వకుండా ఉంచుతున్నాం అనేది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రస్తుతం ఏ ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళు ఒకానొక టైంలో మొత్తము ఈ దాదాపుగా 250 మీటర్ల సరౌండింగ్ మొత్తం అంతా కూడా పోలీసుల అధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో కామన్ పబ్లిక్ కానీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరిని రానివ్వకుండా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక్కొక్కరుగా చిన్న చిన్న పనులు ఉన్నట్టు ఆ గేట్లు దాటుకుంటూ వచ్చి ఒక సమూహంగా ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా ఒకవైపు నుంచి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దూసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరోవైపు నుంచి అటు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు దూసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా అంటే ఇక్కడ మాజీ ఎంపీ అదేవిధంగా ఇక పోటీ చేసినటువంటి వంగ గీత కూడా మధ్యలో వస్తే పోలీసులు ఇక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నిక అనేది జరిగి తీరవాలనేది ఎలక్షన్ కమిషన్ పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎక్కడ అనేది ఇప్పుడు సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మరొక 15 నిమిషాల్లో కనుక అటు వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కౌన్సిల్ లోపలికి వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా ఈ ఎన్నిక ఇక్కడితో ఈ రోజుకి మాత్రం సమాప్తం అయ్యే అవకాశం అయితే ఉంది. తర్వాత ప్రొసీడింగ్స్ జరగడానికి అవకాశం లేదు. కానీ ఎలక్షన్ అబ్జర్వర్ రాహుల్ మీనా తన అంటే ప్రత్యేక అధికారాలతో కొంత సమయం ఇచ్చి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కనుక వచ్చే లోపల కనుక ఎలా చేస్తే ఎన్నిక జరుగుతుంది, లేకపోతే మరొకసారి ఎన్నిక వాయిదా పడే అవకాశం అయితే ఉంది. ఇంకా అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ ఈ ప్లేస్ నుంచి ఖాళీ చేయడానికి పోలీసులు అయితే ప్రస్తుతం విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు అందరూ ఇక్కడికే రావడానికి కారణం ఏంటి? కౌన్సిల్ ఒకవైపు ఉంది, మీరు అందరూ కూడా కార్యకర్తలందరినీ తీసుకుని ఇటువైపు అసలు ఎందుకు వస్తున్నారు? మా కౌన్సిలర్లు కావాలని కిడ్నాప్ చేశారండి. ఇక్కడ పులివెందల రాజకీయం రౌడీ రాజకీయం చేయడానికి చెలోతుందని పిలిపించి జిల్లా నుంచి కూడా రౌడీల్ని గుండాలని అందరిని ఇక్కడ రప్పించి ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ఒక న్యాయమైనటువంటి కౌన్సిలర్ పోరాటాన్ని న్యాయంగా జరిగేదాన్ని కూడా ఆపడానికి రాజా చూస్తున్నాడు. ఎందుకంటే గతంలో ఇదే రకంగా పిలుపునిచ్చి ట్రైన్ తగలబెట్టారు ఈ వైఎస్ఆర్ నాయకులు. ఇప్పుడు తుల్లో ఏం చేద్దామని వీళ్ళు చెలోతుందని చెప్పేసి పిలిపించి అక్కడక్కడి నుంచి జిల్లా అంతటి నుంచి కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. దాడిశెట్టి రాజా ఎక్కడ ఉన్నాడు? కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారు? అంటే మీకు టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్ అందరూ కూడా కౌన్సిల్లో ఉన్నారు. మరి వైసీపీ కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారు? మీరు వాళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నారా ఏంటి? దాడిశెట్టి రాజా వాళ్ళ కౌన్సిలర్లు కూడా అందరూ కూడా ఏలూరు బాల్ ఇంటి దగ్గర ఉన్నారు అందరూ అండి. ఈరోజు తునిలో ఎన్నడూ లేని రౌడీ రాజకీయం దాడిశెట్టి రాజా తీసుకొస్తున్నాడండి. పులివెందుల రాజకీయం ఎందుకంటే వాళ్ళ అతి నాయకుడికే జగన్మోహన్ రెడ్డికే ఉన్నది అలవాటు. ఎప్పుడూ లేని తునిలో ఇలాంటి అరాచకం గతంలో ఎన్నడూ కూడా ప్రజలు ఎప్పుడూ చూడలేదు. అలాంటి ప్రజలను ఈరోజు బలోపేతం చేయడానికి సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం అయితే కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రొసీడింగ్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరూ కూడా కౌన్సిల్ లోపల ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు మొత్తం అందరినీ కూడా ఇక్కడ క్లియర్ చేసే పనులు అయితే ప్రస్తుతం ఉన్నటువంటిది అయితే ఉంది. 12 గంటల సమయం దాటిన తర్వాత వైసీపీ అటు కౌన్సిలర్లు వచ్చినా కూడా లోపలికి ఎలా చేసే ప్రసక్తి అయితే లేదు. మరి ఎన్నిక అనేది కంటిన్యూ చేస్తారా, దీన్ని పూర్తి చేస్తారా, మరొకసారి వాయిదా పడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్ రాజు, థ్యాంక్